వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో తెలీదు, ఎట్టుండారో తెలీదు. ఆకలిగా ఉండదు, తినాలి తినాలని గోల చేస్తా ఉండవా? మా అమ్మ నాయనకి తిండి పెట్టకుండా మలమల మారి సంపుతా ఉండారు మీ వాళ్ళ. నువ్వు మాత్రం పీకల దాకా బాగా మెక్కో. కొంచెం కరకలు లేదు కదా నీకు. నీకోసం మేమంతా వచ్చామని కొంచెం ఆలోచిస్తున్నావా నువ్వు? బాధపడతాండవా నువ్వు? మావా, నీకు మా ముసలిదాని గురించి పూర్తిగా తెలియదు కాబట్టి కాపాడుతా ఉండవా? ఏ మాట కమాట చెప్పుకోవాలా? మా ముసలిది కొన్ని విషయాలు కరెక్ట్ గా ఉంటదా? శత్రువునైనా తీసుకొస్తే చంపే ముందు కూడా వాడు అన్నం తిన్నాడా లేదా కనుక్కొని, తినకపోతే కడుపు నిండా అన్నం పెట్టించి ఆ తర్వాత చంపుతుందా? బాగుండదు మే నీ ముసలిదాని స్కీమా. ముసలిది మర్యాద చేసి వాళ్ళ కన్నం పెట్టినా వాళ్ళ మన మీద దిగులతో అన్నం ఏడ తింటారు పాపం. తింటారు మావా, ఎందుకు తినరు? కావాలంటే తాతలకు ఫోన్ ఉండదు కదా, ఫోన్ చేసి అడుగు. కరెక్ట్ మే. నాయన దగ్గర ఫోన్ ఉండే విషయమే మర్చిపోయినా. నాయనకు ఫోన్ చేస్తే అసలు ఏడుండారో కూడా తెలిసిపోతుంది. హలో నాయనా. నేను మీ నాయన కదా నాయన. నేను మీ నాయన చీఫ్ సెక్రటరీ. ఎందుకు ఫోన్ చేసినావు? పోతురు మా నాయనకు ఫోన్ ఇయ్యే. దేనికి? అన్నం తినారో లేదో తెలుసుకోవాలా. మీ నాయన అమ్మ అన్నం వద్దన్నారు. నేను చెప్పలే? మా అమ్మ నాయన అన్నం వద్దనేసినారంట. అయ్యో స్వామి, వాళ్ళు అన్నం వద్దన్నారు కానీ పలవ వద్దనలా. నాటుకోడి పలువ బ్రహ్మాండంగా తిన్నారు. రాత్రిపూట పలవ అరగదని ఆకు ఒక్క కూడా వేసుకున్నారు. సారా ఇన్ఫర్మేషన్ ఓళ్ళు కూడా తినేసినారంట. పదండి మనం కూడా పోయి తిందామా? రారా రండి. అప్పం గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్న గురించి చాలా దిగులు పెట్టుకున్నట్టున్నాడు. పైకి కనిపించడు కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఏదో ఒక రకంగా గౌతమ్కి నేను హెల్ప్ చేయాలి. ఇక్కడ వాళ్ళని చూస్తుంటే కాస్త కంగారుగా ఉంది. ఎప్పుడు చూసినా కత్తులు బాంబులు అంటూ అందరినీ బెదరగొడుతూ ఉన్నారు. వీళ్ళు గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్నని ఎక్కడ దాచిపెట్టుంటారో. ఇక్కడే పుట్టి పెరిగిన రోహిణి వాళ్ళ నాన్నే చెప్పలేకపోతున్నారు. అలాంటిది మనం తెలుసుకోవడం ఎలా?